దైవ మర్మములు ఏప్రిల్ 15. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమోనని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులను వేసి ఎప్పుడు తెల్లవారునను కాచుకొని ఉండిరి. అపోస్తలుల కార్యములు 27-29. సముద్రములోని ప్రమాదము వలె క్రైస్తవుని జీవితం అనేక ప్రమాదములతో నిండి ఉన్నది. ఇంటిలో, కుటుంబములో, ఇరుగు పొరుగు ప్రదేశములు, చుట్టూ ఉన్న ప్రదేశంలో కూడా తుఫానులను ఎదుర్కొనుచున్నాము. ఇవి అన్నీయు అనుమానములు, భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి. మన అవసరతలను గుర్తెరిగి దేవుడు 4 లంగరులను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితముగా నుండగలము. అపోస్తల కార్యము 2:41-42లలో ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 లంగరులను చూచుచున్నాము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ విధముగా పెంతెకోస్తు దినమున పని ప్రారంభమైనది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ, శక్తితోనూ, అధికారముతోనూ బోధించిరి. విన్నవారందరూ వాక్యముచే గుచ్చబడిరి. వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి. 3,000 ఆత్మలు చేర్చబడును. అదే సమయంలో 42వ వచనంలో చెప్పబడినట్లే పైన పేర్కొన్న 4 లంగర్లను వారికి ఇవ్వబడినవి. మొట్టమొదటిదిగా అపోస్తలుల బోధయందు, రెండవదిగా సహవాసమునందు, మూడవదిగా రొట్టె విరుచుటయందు, నాలుగవదిగా ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరము కూడా ఈ 4 లంగరును కలిగి కదిలింపబడని వారముగా, స్థిరత్వము కలిగిన వారముగా, దేవుని చేత నడిపింపబడే వారముగా మనము కూడా కదలక స్థిరత్వం కలిగి ఉండాలని దేవుని ఆశయం ఉన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.